సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. రజిత కొండి, వామ్మో ఎవరెవరు? రజిత కొండి హాయ్ హాయ్ రజిత గారు. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అండి. టీ కాఫీ తాగారా? ఎక్కడి నుంచి వచ్చారు రజిత కొండి? ఏ నిజంగా చెప్పరా? ఏ ఊరు మీది? శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. మా చెల్లైతే కాదు కదా రజిత? చెప్పు మళ్ళీ చెప్పవే అంటే బాగోదు కదా. మా చెల్లైతే చెప్పవే అనొచ్చు. ప్లీజ్ స్క్రీన్ మీద 11 మెంబర్స్ కనబడుతున్నారు, డబల్ ట్యాప్ చేయండి. అక్క ఇప్పుడే కాఫీ తాగుతున్నా, పొద్దున్న నుంచి కాఫీ తాగలే, ఇప్పుడే తాగుతున్నా. అక్క మార్నింగ్ నుంచి డ్యూటీలో ఉన్నారు ఇంట్లోనే, అందుకని ఆయన ఫోన్ ఇచ్చి వచ్చా. ఓకే ఓకే. హాయ్ ఆంటీ రజిత. హాయ్ హాయ్. హూ ఈస్ దిస్ రజిత? ఆంటీయా? మా బుడ్డోడు నన్ను అక్క అని పిలుస్తున్నాడు, నువ్వు ఆంటీ అంటున్నావు. ఐ హేట్ యూ. జొమాటో దానికి డబల్ అవునా? ఒక అమ్మవారికి అమ్మవారి దగ్గర చిలక ఉండేది. ఏ అమ్మవారికి అక్క? నేను మొన్న చూశాను, ఏదో పాటలో చూశాను, తెలీదు, గుర్తులేదు నాకు. హుజురాబాద్ రజిత కొండి. తెలీదు. వంశీకృష్ణ గిఫ్ట్ డాన్ అంటుంది. రజిత కొండి నో అంటున్నారు. బుక్ చెయ్యురా అత్త సెండ్ చేస్తుందిలే అమౌంట్ అంటున్నాడు ప్రకాష్. హే భావన, అన్నీ ఒక రౌండ్ వేసింది చూడు, జొమాటో దానికి డబల్ అంట. మీ వీడియోస్ బాగున్నాయి. థ్యాంక్ యూ రజిత. హుజురాబాద్ ఎవరు మీరు చెప్పొచ్చు కదా నాకు. అంటే కొండోళ్ళు చాలామంది ఉన్నారు, మాకు చుట్టాలు ఉన్నారు, సోలాపూర్లో ఉన్నారు, మా ఊరు పక్కన, మా అత్తగారు ఊరు పక్కన ఉన్నారు కొండోళ్ళు చుట్టాలు, అందుకే అడుగుతున్నాను. దుద్దనపల్లిలో ఉన్నారు మాకు, మళ్ళీ వెంకటేశ్వరపల్లెలో ఉన్నారు, సోలాపూర్లో ఉన్నారు. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు కొండోళ్ళే, అందుకే అడుగుతున్నాను. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు కొండి, మేము పద్మశాలీస్. నాకు ఛానల్ లేదండి బాబు. ఓకే. కరీంనగర్లో ఉంటుంది అత్త. ఎస్, నవ్య వాళ్ళ కజిన్ సిస్టర్ని. ఓకే. సారీ. హాయ్ సిస్. హాయ్ రా, బాగున్నావారా రజిత? బాగున్నావా? ఓకే. నవ్య మా అమ్మాయా? ఓకే. అక్క ఫిన్నైడ్ గిఫ్ట్ అని గులాబీ పువ్వులది వండుతున్నారు కదా, దానికి కామెంట్ చేసా. ఎవరక్క? భవానీ ఇస్తుంది వెంకటేశ్వర్లపల్లి. అదే అడిగాను కదా, అందుకే నేను అదే అడిగాను. ఓకే రా, బాగున్నావారా? ఎక్కడున్నావు నాన్న? మీరు ఏ ఊరు? హుజురాబాదా? కాదు కదా మీ అత్తగారు? ఏ ఊరు? వంశీ అన్నయ్య మరి చూడాలి కదా. ఎస్, మేము కూడా పద్మశాలి. ఇక నవ్య వల్ల చుట్టాలన్న తర్వాత మా బిడ్డ నవ్య మా అమ్మాయే కదా, కేశవపట్నం. ఎస్ అవును, మా నవ్య వాళ్ళది కేశవపట్నమే. నో అన్నయ్య అని ఏంది వంశీ అట్లా అంటున్నావు? అన్నయ్య అనొద్దు అంటున్నావు. అది చిన్న పిల్ల, బంగారు తల్లి భావన. అన్నయ్య అనరా భావన. పెళ్ళి కావాలా నీకు? ఓకే. హాయ్ అక్క. హాయ్ రా హర్షిత. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం రా. శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శుభాకాంక్షలు రా. బుడ్డోడు ఎలా ఉన్నాడు? నందా ఎలా ఉన్నాడు రా? చాలా రోజులైంది, మిస్ యూ రా. అయితే అంకుల్ అనాలా? అన్నాను భావన. హైఫై. అశోక్ కుమార్ థ్యాంక్ యూ, రిటర్న్ ఇవ్వండి. హాయ్ స్వప్న, శుభ శుక్రవారం. నిహారిక గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. నిహారిక గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? వంశీ అను చాలు అంకుల్ పెంకుల్ వద్దులే అంట. లైక్ డాన్. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకొన్ని లైక్లు ఇవ్వచ్చు కదా, మీ దగ్గర ఇన్ని ఐడీలు ఉన్నాయి. నాలాగా తాత అనురా భావన అంట. వంశీ అంకుల్ టుమారో ఏపీ వెళ్తామక్క, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. అవునా? ఓకే. బుడ్డోడు ఎలా ఉన్నాడు నందా? నేను కూడా పెళ్ళి ఉందమ్మో అత్తమ్మ. నీకు కూడా? నాకా? ఏం పెళ్ళి? ఓకే బాగున్నా.